హాయ్ బంగారమ్స్. 14th మార్చ్ 2026 ఈ తేదీ చాలా మందికి సాధారణ డే కావచ్చు, కానీ 10th స్టూడెంట్స్ కోసం మాత్రం ఇది లైఫ్ మార్చే రోజు. సరిగ్గా నొక్కి చెప్పాలంటే మీ ఫస్ట్ బిగ్ ఎగ్జామ్ ప్రారంభమయ్యే రోజు. ఇక మిగిలిన రోజుల్లో అన్ని సబ్జెక్ట్స్ ఎలా కవర్ అవుతాయి, టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వాలి, ప్రతి సబ్జెక్ట్ లో టాప్ స్కోర్ ఎలా అందుకోవాలి, ఈ వీడియోలో నేను మీకు ఒక పక్కా స్ట్రాటజీ, డైలీ ప్లాన్, సబ్జెక్ట్ వారి మాస్టర్ ట్రిక్స్ మరియు పరీక్ష రోజు చేయాల్సిన పనులు చెప్పబోతున్నాను. మీరు చివరి వరకు చెవులు పచ్చిగా పెట్టి వింటే మీరు కూడా టాపర్ అవ్వడంలా యావరేజ్ అవ్వడం మధ్య తేడా ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. సో పార్ట్ 1 వచ్చేసి ఎగ్జామ్ టైం టేబుల్ ని ఎలా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చ్ 14th నుండి స్టార్ట్ అవుతున్నాయి. టైం టేబుల్ ఫిక్స్ అయిన తర్వాత చాలా స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. అదేమిటో తెలుసా? ఎగ్జామ్ డేట్ చూసి టెన్షన్ అవుతారు, కానీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఆర్డర్ ను సరిగ్గా ప్లాన్ చేయరు. రిమెంబర్ స్టూడెంట్స్, ఎగ్జామ్ డేట్ కాదు, ప్లానింగ్ మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. టైం టేబుల్ చూడగానే ఎన్ని గ్యాప్ డేస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ కి ఎక్కువ రివిజన్ అవసరం, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ముందు పూర్తి చెయ్యాలా లేదా లేట్, టాప్ స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేస్తారో తెలుసా మీకు? హై స్కోరింగ్ సబ్జెక్ట్ ప్లస్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ రెండింటిని ప్యారలల్ గా చదువుతారు. సో బ్రేక్ డౌన్ మీరు ఫాలో చేయాల్సిన పర్ఫెక్ట్ ప్లాన్. ఇంకా ఎగ్జామ్స్ కి కొన్ని నెలలు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు నుండి ఫాలో చేస్తే 100% టాప్ స్కోర్ సాధ్యం. సో నంబర్ 1 వచ్చేసి మార్నింగ్ స్టడీ టైం 5 AM to 7 AM. దిస్ ఇస్ గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, సైన్స్ డయాగ్రామ్స్, సోషల్ ఇంపార్టెంట్ డేట్స్ బ్రెయిన్ ని చాలా షార్ప్ గా ఉన్న టైం అన్నమాట. సో నంబర్ 2 వచ్చేసి స్కూల్ టైమింగ్స్ 9 AM to 4 PM. క్లాస్లో వినిపించేది 50% ప్రిపరేషన్ అవుతుంది. డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవాలి. నోట్స్ నీట్గా మెయింటైన్ చేయాలి. క్లాస్ టెస్ట్లను సీరియస్గా రాయాలి. సో నంబర్ 3 వచ్చేసి ఈవినింగ్ స్లాట్ 6 PM to 9 PM. ఈవినింగ్ ఈజ్ ఈక్వల్ టు రివిజన్ ప్లస్ రిటర్న్ ప్రాక్టీస్. 1 hour తెలుగు లేదా ఇంగ్లీష్ రైటింగ్, 1 hour సైన్స్ లేదా మ్యాథ్స్ రివిజన్, అనదర్ 1 hour సోషల్ మ్యాప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి మీకు 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ ఆన్సర్స్ ఉంటాయి. సో నంబర్ 4 వచ్చేసి నైట్ లైట్ రివిజన్. సో 9:30 PM to 10 PM. జస్ట్ 30 minutes ఓన్లీ బిఫోర్ బెడ్ టైం. నిద్ర ముందు చదివినవి బ్రెయిన్ లో స్ట్రాంగ్లీ స్టిక్ అవుతాయి. ఈ విషయం మీకు తెలుసా? పార్ట్ 3లో సబ్జెక్ట్ వైజ్ సూపర్ స్ట్రాటజీ 8 to 9 minutes. నంబర్ 1 వచ్చేసి తెలుగు 95+ సాధించడానికి ప్రోజ్ అండ్ పోయట్రీలో ఇంపార్టెంట్ థీమ్స్ గుర్తుపెట్టుకోండి. గ్రామర్ భాగం పర్ఫెక్ట్ చేస్తే 15 to 20 మార్క్స్ ఆల్రెడీ ఇన్ యువర్ పాకెట్ అనమాట. సో రైటింగ్ స్కిల్స్ మీరు ఒకే ఫార్మాట్ రాస్తే సరిపోతుంది. లెటర్, ఎస్సే, స్టోరీ రైటింగ్ టెంప్లెట్స్ తయారు పెట్టుకోండి. డైలీ 30 minutes రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 out of 10 మార్క్స్ రైటింగ్ స్కిల్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నంబర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ షో షార్ట్ టాప్ స్కోర్. రీడింగ్ కాంప్రిహెన్షన్ కు డైలీ 10 minutes మినిమం ప్రాక్టీస్. గ్రామర్ ఈజ్ ఈక్వల్ టు హై స్కోరింగ్ సెక్షన్. రైటింగ్ ఫార్మాట్స్, నోటీస్ ఆర్ లెటర్స్ ఆర్ రిపోర్ట్. లర్న్ 2 మోడల్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ 4 minutes క్వశ్చన్. సో టిప్ వచ్చేసి ఇంగ్లీష్ లో హ్యాండ్ రైటింగ్ నీట్ ఉంటే టీచర్స్ గరిష్ట మార్కులు ఇస్తారు. సో నంబర్ 3 వచ్చేసి మ్యాథమెటిక్స్ టాపర్ సబ్జెక్ట్ అనమాట. మ్యాథ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రాక్టీస్ కి మాత్రమే ఊరట, లక్ కి 0 ఛాన్స్. ప్రతి చాప్టర్ నుండి మినిమం 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. లాస్ట్ 3 years పేపర్స్ పూర్తి చేయాలి. ఫార్ములాస్ కోసం ఒక ఫార్ములా బుక్ తయారు చేసుకోండి. తప్పులు ఏవి రిపీట్ అవుతున్నాయో ఐడెంటిఫై చేయాలి. 1 పవర్ఫుల్ టిక్ ఇక్కడ చెప్పబోతున్నాను. ప్రతి సండే ఫుల్ మ్యాథ్స్ మోడల్ పేపర్ రాయండి. ఈజ్ ఈక్వల్ టు 6 Sundays ఇలా చేశారనుకోండి, 6 మోడల్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 90+ షూర్ అనమాట. 4th వచ్చేసి ఫిజికల్ సైన్స్ 95+ స్ట్రాటజీ. ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ 2 to 3 times రివైజ్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ. కెమికల్ ఈక్వేషన్స్ తప్పనిసరిగా మైండ్ మ్యాప్ రూపంలో డయాగ్రామ్స్ నీట్ గా ప్రాక్టీస్ చేయాలి. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఆన్సర్స్ కి పాయింట్ వైజ్ స్ట్రక్చర్ తప్పనిసరి. సో 5th వచ్చేసి బయాలజికల్ సైన్స్ డయాగ్రామ్ పవర్ అనమాట. బయాలజీలో డయాగ్రామ్స్ నీట్ ఉంటే 1/2 మార్క్స్ మీవే.
లైఫ్ ప్రాసెసెస్, రీప్రొడక్షన్ చాప్టర్స్ రిపీటెడ్ గా వస్తాయి. డెఫినేషన్ షార్ట్ మరియు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇక్కడ స్పెషల్ ట్రిక్ వచ్చేసి బయాలజీలో 20 ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఎవ్రీడే 1 టైం డ్రా చేయండి. సో 6th వచ్చేసి సోషల్ స్టడీస్, ఈజియెస్ట్ సబ్జెక్ట్ టు స్కోర్ 90+. ఎవ్రీ చాప్టర్ లో 2 మార్క్స్ క్వశ్చన్ చాలా స్కోర్ చేస్తాయి. మ్యాప్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఎకానమీ, సివిక్స్ చాప్టర్స్ వెరీ ఈజీ. ఫస్ట్ ఇవే పూర్తి చేయండి. డేట్స్, ఇయర్స్ కోసం ఒక సెపరేట్ చిన్న నోట్స్ తయారు చేసుకోండి. రాయడం చాలా ముఖ్యం. సోషల్ చదివిన తర్వాత 20 minutes రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ. సో పార్ట్ 4 వచ్చేసి మోడల్ పేపర్ స్ట్రాటజీ, 2 minutes. ఎగ్జామ్ కి ముందు మీరు చెయ్యాల్సిన టాపర్ సీక్రెట్ ఇదే. ప్రతి వారం 1 full length ఎగ్జామ్ రాయాలి. మండే మ్యాథ్స్ ఎగ్జామ్, వెడ్నెస్డే ఫిజికల్ బయాలజీ, సాటర్డే సోషల్, సండే ఇంగ్లీష్ తెలుగు రైటింగ్. ఎందుకంటే బికాస్ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఇలా నేర్పుతుంది. సో పార్ట్ 5 వచ్చేసి లాస్ట్ 10 days సూపర్ ప్లాన్. ఎగ్జామ్ కి 10 days ముందు ఈ టైం టేబుల్ ఫాలో చేయండి. ఇది మీకు 100 out of 100 మార్క్స్ తీసుకొచ్చి ఇవ్వగలదు. డే 1 to 2 వచ్చేసి సైన్స్ ఫుల్ రివిజన్. డే 3 to 4 వచ్చేసి మ్యాథ్స్ ఫుల్ ప్రాబ్లమ్స్ రివిజన్. డే 5 వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ ప్లస్ గ్రామర్. డే 6 వచ్చేసి తెలుగు రీడింగ్ ప్లస్ రైటింగ్. డే 7 to 8 సోషల్ మ్యాథ్స్ ప్లస్ 4 మార్కర్స్. డే 9th లో ఆల్ సబ్జెక్ట్స్ లైట్ రివిజన్. డే 10th ఓన్లీ ఫార్ములాస్ ప్లస్ డయాగ్రామ్స్. లుక్ త్రూ. ఈ ప్లాన్ ఫాలో చేస్తే మీ కాన్ఫిడెన్స్ ఒక కొత్త లెవెల్ కి వెళ్తుంది. సో పార్ట్ 6 వచ్చేసి ఎగ్జామ్ డే రొటీన్. ఎగ్జామ్ కి 1 hour ముందు లేచి బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి. సెంటర్ కి 1 hour ముందే చేరాలి. క్వశ్చన్ పేపర్ చూసి టెన్షన్ పడకండి. ఈజీ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయండి. ప్రతి ఆన్సర్ నీట్ గా పాయింట్ వైజ్ గా రాయండి. చివరి 10 minutes ఆన్సర్స్ రివైజ్ చేయండి. సో కన్క్లూషన్ వచ్చేసి 10th ఎగ్జామ్స్ మీరు లైఫ్ ని పూర్తిగా మార్చే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మీరు ఇప్పటి నుండే చిత్తశుద్ధిగా ఫోకస్ గా చదివితే మార్చ్ 2026 లో మీరు మాత్రమే టాప్ స్కోర్ కాదు, మీ పేరెంట్స్ కి, టీచర్స్ కి మీకే గర్వంగా ఉంటుంది. గుర్తుంచుకోండి బంగారమ్స్, స్మాల్ డైలీ స్టెప్స్, బిగ్ రిజల్ట్స్. మీరు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ తప్పదు. ఆల్ ద బెస్ట్ బంగారమ్స్. మీ తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ మీకు తోడుగా ఉంటుంది. Thanks for watching and stay focused.